ఎలా ఉంది మన జాగ్రత్త చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా సపోర్ట్ కూడా చాలా బాగుంది. రాయజండి పనిచేసాను అంటే మన కష్టపడుతున్న అవకాశాలు మనకు కల్పించవు, మనమనే కల్పించుకోవాలి. పాయింట్ చాలా కొత్త చూపించారు నిజంగా. అమ్మరేలు భాస్కర్ కానీ తన అంత అనిపించలేదు. ఓకే నాకు చాలా బాగా నచ్చింది. ఎన్టీవైకి అయితే బాగుందన్న. మన అన్న లుక్స్ కానీ మెయిన్ సినిమా ప్లస్ అంటే వైష్ణవ్ అంటే చాలా బాగా అనిపించింది. తన రోల్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఓకే టెల్లు చూడమే కాదు, సపరేట్ జోనర్. అప్పుడప్పుడు టెల్లు వస్తుంటాడు పోతుంటాడు. సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కూడా మేమైతే చూడడం జరిగింది. చాలా బాగుంది, చాలా హైలైట్ అనిపించింది సీన్లన్నీ కూడా. వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే కొంచెం ఏమనిపించలేదు. ఎందుకంటే ఆవిడ స్క్రీన్ మీద కనిపించగానే మనం కుర్రోళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక రొమాంటిక్ అండ్ ఇవన్నీ కోరుకుంటారు అనమాట. కానీ ఈ సినిమాలో అవన్నీ తక్కువ ఉన్నాయి. తనకి తక్కువ లెంత్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది అనమాట. హీరోయిన్ క్యారెక్టర్స్ అదే హీరోయిన్ క్యారెక్టర్ గురించి నేను చెప్తున్నాను అనమాట. సో తన క్యారెక్టర్ ఏంటంటే వైష్ణవి గారిని మనం బయట కొన్ని సినిమాలు మనం చూసిన బేబీ కానీ కొన్ని సినిమాల్లో ఎలా చూసామంటే లవ్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివి కొద్దిగా తక్కువ ఉంటుంది. యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది అనమాట. సినిమా మొత్తం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది అనమాట. డైరెక్టర్ మార్క్ లేదు అంటున్నారు కదా. డైరెక్టర్ మార్క్ ప్రీవియస్గా చూసిన సినిమాలకి ఈ సినిమాలకి సంబంధం లేకుండా తీశాడు. అదే కొద్దిగా యూనిక్గా అనిపించింది. అయితే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చుతానైతే నేను ఎవరికి చెప్పను అనమాట. ఖచ్చితంగా అయితే అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. బాగుంది సినిమా. సినిమాలో డ్రాబ్యాక్స్ అంటే ఏం చెప్తారు? ఏంటి డ్రాబ్యాక్స్ అంటే నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో నాకైతే నెగిటివ్ అంటే కొన్ని సాంగ్స్ రెండు సాంగ్స్ మాత్రమే అనిపించినాయి. ఫైట్ సీన్లు అన్నీ నాకు అన్ని ప్లస్గానే అనిపించినాయి భయ్య. నేను నెగిటివ్ అయితే ఏం చెప్పలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారికి సాంగ్స్ అనేది ఒక స్పెషల్ ఉంటుంది, కానీ సినిమాలో అంత స్పెషల్గా సాంగ్స్ ఏం కనబడలే అంటున్నారు. అంటున్నాను కదా, అప్పుడు ఒక ఫైట్ సీన్లో ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట. హరబ్ సాంగ్లో ఒక టైప్ ఆఫ్లో ఉంటుంది. ఆ సాంగ్ అయితే హైలైట్. ఓవరాల్గా సినిమా రేటింగ్ ఎంత ఇస్తాను? 5కి నేను 3 ఇస్తాను. 3 ఇస్తారా?